ఇంతకీ దువ్వాడ సీన్ గారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అండి మాధురెడ్డి ఆవిడ పేరు, ఆవిడ వైసీపీ నాయకురాలే. ఆవిడికి పెళ్ళయింది, ఆవిడికి పిల్లలు ఉన్నారు. ఆ పెళ్ళి ఇంకా ఆవిడ విడాకులు తీసుకోలేదు. ఆవిడ ఇంటర్వ్యూలు ఇంకా విచిత్రంగా ఉన్నాయండి. ఆవిడ ఏమంటుంది తెలుసా? ఆవిడ సీన్ గారు ఆవిడ మమ్మల్ని అనుమానించిందండి, ఇంకెలాగా అనుమానించిందని కమిటీ అయిపోయామంటుంది. ఒరి అమ్మ, అనుమానింతే ఎవరన్నా అండి చేయని తప్పు గురించి అరే నువ్వు ఇలాగ అంటున్నావు లేకపోతే అమ్మాయి నువ్వు అలా తిరుగుతున్నావు అంటే చెప్పించి కొడేస్తారు. నేను చేయని తప్పు నువ్వు ఎందుకన్నావు, నా శీలాన్ని ఎందుకు శంకించావని రివర్స్ అవుతారు, గొడవ పెట్టుకుంటారు, కొడతారు అవసరం అయితే. అంతేగాని నువ్వు నన్ను అలాగ అన్నావు కదా, మీ ఆయనకి నేను తిరుగుతున్నాను అన్నా కదా, అయితే ఇప్పుడు తిరుగుతానుండు అనరు. అలా అంటారా? అలా మారిపోయిందండి. నాకు అర్థం కాదు. ఆవిడతోటి కూడా ఇంటర్వ్యూలు ఇప్పుడు మొత్తం ఛానల్స్ అన్నీ వెళ్ళిపోయి ఆవిడ దగ్గర మైకులు పెట్టారు. ఇంకా విచిత్రంగా ఉంది ఈవిడ వెర్షన్, ఇంకా విచిత్రంగా ఉంది. ఎస్ ఇప్పుడు మరి ఏమంటే పెళ్లి చేసుకుంటారా మీరంటే మా ఆయన అడిగి చెప్పాలండి. మరి పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చాయి కాబట్టి మా ఆయన అడిగి విడాకులు ఇవన్నీ అన్ని సక్రమంగా అయిపోతే మరి అలాగే చేద్దామండి. మరి ఇంకా నేను కూడా వైసీపీ నాయకురాలని, జగన్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మరి ఇదండి పరిస్థితి ఎలాగ ఉంది. ఆయన సీన్ గారు 70,000 ఓట్లు వచ్చాయండి, చాలా మంచి కాకపోతే 70,000 ఓట్లు వేయరు కదా, ఆయన వైపు న్యాయం ఉంది కాబట్టే కదా. ఇప్పుడు దాకా మేము గుట్టుగా ఉండేవాళ్ళు అండి, ఇప్పుడు వచ్చి బయట పెట్టడం వల్ల ఎస్ ఇప్పుడు పబ్లిక్ అయిపోయామండి. ఇచ్చి బాబోయ్, అసలు ఇలాంటి ఒక రోజులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి బాబు. ఈ మీడియాలకి కొంతమందికి మరి వాళ్ళకి ఏం పోయేకాలం వచ్చిందో నాకు తెలియదు కానీ ఎవరండి రాజ్ తరుణ్, లావణ్య వాళ్ళిద్దరి మీదే మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ఒక 20-30 యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయి. యూట్యూబ్ దేనికన్నా కంటెంట్ కోసం తీద్దాం అనుకుంటే వాళ్ళే ఉంటారు. ఇంతకీ ఏంటండి మ్యాటరు? రాజ్ తరుణ్ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండా అమ్మాయికి కడుపు చేశాడు. రాజ్ తరుణ్ మందేస్తా ఉంటాడు, వీళ్ళందరూ కలిసి గ్రూప్గా మందేస్తూ ఇది చేస్తారు, అది అతని క్యారెక్టర్. లావణ్య గారు ఆవిడేమో అతను పెళ్లి చేసుకోకుండానే అతనితో ప్రెగ్నెంట్ అయింది, నేను డ్రగ్స్ వాడతానంటుంది, వేరే ఎవరో పేర్లు ఉన్నాయండి. ఎలా ఉందంటే ఇంకా ఒక బూత్ సినిమా లాగా ఉంది అది. ఆ బూత్ సినిమా దగ్గరికి ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పంటలేదు నేను, వాళ్ళ బతుకు వాళ్ళ ఇష్టం, తగలెట్టుకుంటారో నాశనం అయిపోతారో, డ్రగ్స్ వాడుకుంటారో చచ్చిపోతారో వాళ్ళ ఇష్టం. అక్కడికి వెళ్ళి మైకులు పెట్టి వీడియో కెమెరాలు పెట్టి షూట్ చేసి ఆ దరిద్రాన్ని అంతా రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారండి. ఇప్పుడు టీనేజర్లు ఉంటారు, వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు ఓహో డ్రగ్స్ అట, అతనితో ఉంటూనే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అట, ఇతనేమో ఆవిడ అలా ఉండగానే పెళ్లి చేసుకోకుండానే ప్రెగ్నెన్సీ అట, ఇలాగే ఉండాలేమో అనుకుంటుంది కదండి సమాజం. ఎప్పుడో ఏదో చిన్న ఎక్స్పోజింగ్ సినిమాలు తీస్తేనే మహిళా సంఘాలు వెళ్ళి పేడ కొట్టేసి ఆ పోస్టర్ల మీద. గతంలో ఇలాంటి తప్పులు ఎవరైనా పెళ్ళైన భర్తతో వేరే ఆవిడ ఎవరైనా రిలేషన్లో ఉంటే జుట్టొట్టు కొట్టేసేవారు వెళ్ళి. అలాంటి వాడు ఎవరైనా ఉంటే ఆయన కూడా సాగు కొట్టి చెవులు మూసేవారు. ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారు దాన్ని. అంత గతంలో సోన్మా గారు సినిమాలు తీసేవారు, ఏమండో ఆవిడ వచ్చింది, లేకపోతే ఆవిడ మా ఆవిడే, ఇద్దరిద్దరు పిల్లలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఒక పిల్ల ఉండగానే ఇంకొకరు ప్రెగ్నెంట్ చేసి ఆ పిల్లని ఇంట్లోకి ఇన్వాల్వ్ చేయడానికి అతను పడే తాపత్రయం, ఇవన్నీ సినిమాల్లోనే ఉండేవి. అప్డేట్ అయిపోయారు మన వాళ్ళు జనాలు. సినిమాల్లో ఉంటే ఆ సినిమా కదా అది అబద్ధం అని తెలిసిపోతుంది. అలాంటి రియల్ లైఫ్లో ఏమైనా జరిగితే చూడండి. ఇంకోళ్ళు ఎవరో ఉన్నారండి, ఓ 3-4 డాక్టర్లు, సైకాలజిస్టులు, సెక్సాలజిస్టులు ఎవరో ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చే కథలు ఇంకెలా ఉన్నాయంటే యూట్యూబ్లో అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు, చిన్నాన్నను లేపుకుపోయిన అన్నయ్య కూతురు, ఇలాంటి థంబ్నైల్స్. ఓర్ని అమ్మ, ఎట్టు పోతుంది ఈ సమాజం అర్థం అవ్వట్లేదండి. ఇలాంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద కంకర్రాళ్ళు ఉంటాయి చూడండి, నల్ల కంకర్రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలండి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఇలాంటి పనికిమాలిన తప్పులు జరుగుతాయి. కానీ ఈ చెత్త నాగొడుగులు ఈ చెత్తనంతా పైకి తీసుకొచ్చి మొత్తం పబ్లిక్ చేసి జనాలందరికీ తెలియజేయడం ద్వారా ఓకే అందరూ ఎలాగ బతుకుతున్నట్టున్నారు, ఒక ఎమ్మెల్సీలు కూడా ఎలా చేస్తున్నారు కాబట్టి మనం చేసినా పర్లేదు. రేపు ఎవడో తప్పు చేసే భర్త ఉంటాడు, భార్య అడుగుతుంది ఆ ఎమ్మెల్యే దువ్వాడ గడి చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చేసిందా, లేదా గోరెంట్ల గడి చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చేసిందా, అమ్మ రాంబొమ్మ ఆడితే లేదు కానీ నేను చేయకూడదా, రివర్స్ అయిపోతారు కదా జనాలు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా మీరు అసలు నాకు అర్థం కాదు. ఇలాంటి ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఈ టీవీ సీరియల్ కూడా మానేసి చూసేస్తున్నట్టున్నారు జనం. ఇంకంతే, ఇంక మొత్తం పట్టుకెళ్ళి మైకిల్ అక్కడ పెట్టేశారు. నిజంగా ఒక భార్య 2 ఆడపిల్లల్ని వేసుకుని నా భర్త ఇలా చేసాడండి, నా బిడ్డలకు తండ్రి కావాలని ఆవిడ ఏడుస్తూ ఉంటావు పక్కనే, ఆ ఏడుపుకు కారణమైన మహిళ దగ్గరికి వెళ్ళి ఆవిడ వెర్షన్ వినిపించాలనే ఆతృత అన్ని ఛానల్స్కి. టీవీ 9లో లైవ్ వచ్చేస్తుంది, ఎన్టీవీ, 10 టీవీ, అన్ని టీవీల్లో ఈవిడ వెర్షన్ లైవ్ వస్తుంది.
ఏమన్నా నీకు బుద్ధి ఉందా లేదా? నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నువ్వు ఇదేంటి ఇలాంటి పని చేయటం ఏంటి? దువ్వాడు సీన్ నా భర్త అంటావేంటి? అతనితో లివింగ్ రిలేషన్ ఏంటి? అసలు నీకు బుద్ధి ఉందా లేదని ఒక్కడు అడగట్లేదు అక్కడ. ఆవిడ చెప్పే వెర్షన్ యాజ్ ఇట్ ఈజ్. ఆవిడకే డబ్బాష్ అంటే భార్యకి డబ్బాష్ ఉంటుంది ఆ భర్త దగ్గర నుంచి. 25 సంవత్సరాలు కాపురం చేసి ఆ పిల్లలందరినీ చదివించుకుని అంత చక్కగా ఉంటున్న కుటుంబం భర్త దగ్గర నుంచి డబ్బాష, లేకపోతే భర్త ఎమ్మెల్యే సీటు కొట్టడానికి భార్య తాపత్రయపడుతుందా? భర్తని ఎవరో ట్రాప్ చేశారని అనుమానం ఉంది ఆవిడకి. సో ఇతను పాడు చేసేస్తాడేమో అనే ఉద్దేశంతో, ఏమండి నా పిల్లల్ని నేను చూసుకోవాలి, నా కుటుంబం, ఆయన కొంచెం వేరే వాళ్ళు ట్రాప్లో ఉన్నాడు కాబట్టి నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి అని అడిగిందట జగన్ని. అడిగితే ఇచ్చేటట్టు ముందు, కానీ తర్వాత లేదు నాకు నీలాంటి వాళ్ళు కాదమ్మా, నాకు పక్కా క్రిమినల్స్ ఉండాలి, పక్కా 420 గలు అయితే నేను ఎమ్మెల్యే సీట్ ఇస్తానని మళ్ళీ ఇవిడికి ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ తీసి మళ్ళీ దువ్వాడగడికి ఇచ్చారు. ఒకసారి ఇవిడు మాటలోనండి, జనరల్గా మంచి మేకప్లో వచ్చింది ఇవిడి, మంచి ఆర్టిస్ట్ కూడా, డాన్సర్ అట. సుసేటి గిరవమాదిరి ఆ పాటకి వేస్తుందని డ్యాన్స్, బాబా నేనే ఫ్యాన్ అయిపోయాను. ఆ పాట చూసి ఫ్యాన్ అయిపోయాను నేను. దువ్వాడ సీన్ గారు కూడా ఆటోమేటిక్గా ఫ్యాన్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఆ ఫ్యాన్ వరకు ఉండాలి మనం. డ్యాన్స్ బాగా చేసిందండి, మంచి ఇది ఉందండి, మంచి రిథం ఉందండి బాడీలో అనేదాకా ఉండాలి తప్ప అది నాకు సొంతం అవ్వాలనుకోకూడదు. రే సీను, రే దువ్వాడ సీను, ఆవిడ పెర్ఫార్మెన్స్ మీకు కూడా చూపిస్తానండి. ఎక్కడుందండి సౌండ్ తగ్గించేద్దామా? మరి ఇవిడ వేయలేదు కదా అలాంటి డ్యాన్సులు. ఆవిడే ఇక భర్త ఆరోగ్యం, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ జీవితాలు, ఇక వాటిమే ఉండిపోద్ది. కానీ ఈవిడ అంత మేకప్ వేసుకోలేదు, అంత రిథంతో డ్యాన్స్ వేయలేదు. డ్యాన్స్ వేసి మళ్ళీ సొంత భర్తనే మళ్ళీ ఇప్పుడు ఆకర్షించడానికి అలాంటి పనులు చేయలేదు. ఏం చేయగలదు? భర్తని చచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకోగలదు, పిల్లల భవిష్యత్తుని, వాళ్ళకు పుట్టే పిల్లల్ని సాకగలదు. అవే చేయగలుగుతుంది ఫ్యామిలీ లేడీ. ఫ్యామిలీ లేడీ అంత మేకప్ వేసుకుని డ్యాన్స్లు వేసి రీల్స్ చేసి ఎవరైనా ఎదుటోడిని అట్రాక్ట్ చేయాలనే వాళ్ళు చేస్తారు. అయ్యి నా భర్త నేను అట్రాక్ట్ చేసుకోవటం అనుకుంటారు భార్యలు చాలామంది. ఆవిడ కూడా ఇలాగే ఉంటుంది ఇంట్లోనే. వాళ్ళు ప్రత్యేకమైన మేకప్లు, ప్రత్యేకమైన చమక్కులు, చలుక్కులు, వెలుక్కులు ఉండవు, కానీ కేర్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి తెగింపు ఉంటుంది. అలా ఇలాంటి మహిళలు అలా మోసపోవటం, మోసం చేసిన వాళ్ళు ఈ రోజున నిస్సిగ్గుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం చాలా సిగ్గేస్తుందండి నాకు. వేరే ఏ రాష్ట్రంలో లేవు ఇలాంటివి. తెలంగాణలో ఇలాంటి న్యూస్లు లేవు, తమిళనాడులో లేవు, కేరళలో లేవు, కర్ణాటకలో లేవు. దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి, అన్ని వైసీపీ నాయకులే ఉన్నాయి ఇలాంటి చెత్త న్యూస్లండి. ఈ వైసీపీ పార్టీ ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని పట్టిన శని అండి వైసీపీ పార్టీ. ఆ పార్టీ రావటమే శని. ఆ పార్టీలో ఇలాంటి శనిగాళ్ళందరూ ఏకమయ్యారు. రాష్ట్రానికి 5 సంవత్సరాలు చీకటి అలుముకుందండి వీళ్ళ పరిపాలనలో. ఇప్పుడిప్పుడే మళ్ళీ వెలుగు వస్తుందన్న ఈ క్రమంలో విజయసాయి రెడ్డి వయసు ఎంతండి? 70 సంవత్సరాలు దాటి. అతను ఈ వయసులో ఒక మహిళను లోపరుచుకుని భర్తను వదిలేయించేసి, భర్తను దూరం చేసి, ఆవిడికి ప్రెగ్నెన్సీ చేశాడని వాళ్ళ భర్తే పెట్టాడు అలిగేషన్. బయటకు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చాడండి. ఇప్పటికి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చాడా? నిజంగా అది కాదు అనుకున్నవాడు ఏంటి డిఎన్ఏ టెస్ట్ చేయించి అది ఈ రాష్ట్రానికి చూపించాల్సిన అవసరం లేదా సాయిరెడ్డికి? ఇప్పటికి డిఎన్ఏ టెస్ట్ రాలేదు బయటికి. ఈ మీడియా కూడా కొన్ని రోజులు ఉంటుంది, అది అందరూ చూస్తారు, ఇంక మళ్ళీ వ్యూస్ రావట్లేదు అన్నప్పుడు అది ఆపేస్తారు. ఏం బతుకండి బాబు ఇది? ఎలాంటి రాష్ట్రంలో బతుకుతున్నామండి బాబు? ఈవిడ బాధ చూస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది తప్ప అదే ఆవిడ డ్యాన్స్ చూస్తే లేనోడు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అది చిన్న తేడా ఉంటుందండి మహిళల్లో. ఆ తేడా మనం గమనించలేకపోతే ఇగో దువ్వాడ సీన్ గడిలాగే మహాసముద్రంలో పడిపోయి ఈత కొడతా కూర్చుంటారు.
సీన్ గడు అంటున్నాడు, నేను వెళ్తాను, నేను వాళ్ళతో వెళ్తూ ఎంజాయ్ చేస్తాను నేను. సీను బయటకు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరు ఆ లుక్ లేకపోతే అలాంటివి ఉంటాయిరా. పిలిచిన ప్రతిదానికి వెళ్ళిపోవడం గొప్పతనం కాదురా సీను. ఎంతమంది పిలిచినా భార్య కట్టుబడి ఉండటం గొప్పతనం. నువ్వు హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు చాలా మంత్రాలు చదువుంటావు కదా. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ప్రమాణాలు చేస్తారు. ఆ కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకుండా నేను ఎవరు పడితే తెగ తిరిగేస్తానండి. నేను అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటానండి బయటికి. నేను వ్యభిచారినండి. ఇప్పుడు మగ వ్యభిచారి నువ్వు, అంతే కదా. నువ్వు మగ వ్యభిచారివా, నువ్వే చెప్పుకుంటున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చేటి, నువ్వు డబ్బులు తీసుకుంటేటి. మనం కట్టుకున్న వాళ్ళు కాకుండా మిగతా ఎక్కడికి వెళ్ళినా మరి లీడరు కదరా నువ్వు. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను మళ్ళం అనమాట. జనరల్గా మేల్ సైకాలజీ ఓకే, సమ్ వెరైటీస్ అనిపిస్తుంది, కోరుకుంటుంది మనసు. అలా కోరుకున్నప్పుడు అలాంటి పనులు చేయకుండా ఉండటానికే మన పెద్దలు కొన్ని కట్టుబాట్లు పెట్టారు. ఆ కట్టుబాట్లు దాటకూడదు మనం. ఒకవేళ సామాన్యమైన ఎవడో దాటాడంటే ఓకే, ఆ టెంప్టేషన్లో బలహీన క్షణంలో వర్షం కురిసిన రాత్రి ఇలా పలు కారణాలు చెప్పుకోవచ్చు. కానీ లీడర్గా ఉన్నప్పుడు ఇది చేయకూడదు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినప్పుడు చేయకూడదు. ఇది చేసి మళ్ళీ నిస్సిగ్గుగా చెప్పుకోండి. మనిషివరా పశువరా నువ్వు? మనిషివా పశువా ఎదవా నువ్వు? నువ్వు మళ్ళీ అచ్చెన్నాయుడు గారి పోటీ, నీలాంటి పనికి మళ్ళీ బొకరాగడ్డి. అచ్చెన్నాయుడు గారిని ఓడించేస్తాను, అచ్చెన్నాయుడు గారిని అలా చేస్తాను, ఎదవ కబుర్లు అని చెప్పేవాడు ఎదవా. కట్టుకున్న భార్యని పిల్లల్ని ఏడిపిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లల్ని, బంగారంలో ఉన్నారు ఆడపిల్లలు. ఇప్పుడు మనోడికి లవ్ కావాల్సి వచ్చింది, ఎఫ్ఐఆర్ కావాల్సి వచ్చింది, కొత్త కొత్త టేస్టులు కావాల్సి వచ్చాయి, చూసేటి పాట కావాల్సి వచ్చింది. ఈ అమ్మ ఏం బతుకురండి ఇది. నీలాంటి వాళ్ళు కావాలి జగన్ రెడ్డికి. ఎందుకంటే ఏం చేసినా పడి ఉంటారు కదా కాళ్ళు లేరా. నాలాంటి అయితే జగన్ రెడ్డి తప్పు చేస్తున్నావు, ఇలా తప్పు చేస్తే కుదరదు, ఇక వర్గాలకు అన్యాయం చేస్తున్నాను అడుగుతాడు నాలాంటి అయితే. అందుకే ముందు బయట తప్పిమంటాడు, జైల్లో పెడతాడు నాలాంటి అయితే. నీలాంటి హెదాలు అయితే అమ్మో మనం ఎదురు తిరిగామంటే ఇక మనకున్న ఈ బొగడా సంబంధాలన్నీ బయటపడిపోతాయని కాళ్ళు తీర పడి ఉంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళు కావాలి అతనికి. అలా ఉందండి రాజ్యం. ఇదేంటి పరిస్థితి. చాలండి, ఎంతసేపు తిట్టినా